అట్లానా. దీన్ని బ్యాక్ పార్ట్ 2 అంటారు ప్యాంట్లో. వీటిని ఇలా తీసుకొని వెనక మళ్ళీ డాట్లు కొట్టాలి. మొదటగా డాట్లు, వీటిని డాట్లు అంటారు. అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అంటారు. ఇక్కడ పాకెట్, క్రాస్ పాకెట్లు అయితే ఈ విధంగా ఎడ డాట్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి కొలత పెట్టుకుని 7 అంగుళాలు డాట్ పెట్టుకోవాలి. తర్వాత ఇది జిప్పు వేయటానికి ఇది ఒక డాట్ పెట్టుకోవాలి. ఇట్లా ఇలా ఈ ఫ్రంట్లు డాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పీస్ని పాకెట్లకి వాటికి చక్కగా ఎక్కడ ఏది వస్తుందో దాన్ని కట్ చేసుకొని వాడుకోవాలి. ఇది నేను పాకెట్లు తయారు చేస్తున్నాను. చూడండి, ప్యాంట్కి వచ్చేసి 13 అంగుళాలు పొడవు, లోతు 13 అంగుళాలు, వెడల్పు ప్యాంటుని బట్టి నడువుని బట్టి వెడల్పు పెట్టాలి. ఇది 42 నడుము అనుకోండి. 42కి 8 అంగుళాలు వెడల్పు, ఇలా 8 అంగుళాలు వెడల్పు పెట్టుకొని 8.5 పెట్టినా పర్వాలేదు. లోతు 13 అంగుళాలు ఉండాలి. ఇలా మళ్ళీ దేనికి దానికి ఘాట్లు పెట్టుకోవాలి. చక్కగా ఇలా కట్ చేసుకొని ఇలా చేయాలి. ఇది పాకెట్. తర్వాత ఇలా కట్ చేసాం కదా, ఈ ముక్కలు ఇక్కడ జాయింట్ వేయడానికి, లోపల పాకెట్లకి జాయింట్ వేయడానికి ఈ ముక్కలు కట్ చేసుకున్నాం. చక్కగా ఇలా కట్ చేసుకోవాలి, వంకర టింకర్లు లేకుండా. ముక్కలు కట్ చేసి ఈ విధంగా కొట్టాలి. ఈ రెండు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇక్కడ పాకెట్లు ఫ్రంట్ ఒకటి తీసేసి, తర్వాత దీనికి ఇది పైకి, ఇది లోపలికి. ఈ పైకి ఉన్న దాని మీద 2 ఇదే క్లాత్ పీసులు తీసుకొని, ఇలా తీసుకొని దీని మీద పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. పాకెట్లు తయారు చేస్తున్నాం. ఇలా కట్ చేసి కుట్టచ్చు, కట్ చేయకుండా కూడా తిప్పచ్చు. కట్ చేసి మొక్క పెట్టి తిప్పితే స్టిప్గా ఉంటుంది. కట్ చేయకుండా తిప్పితే అది కొద్దిగా తేలికగాను. ఇలా చేసాం కదా, ఇలా కుట్టినాక మళ్ళీ
పాకెట్ రెడీ, ఫ్రంట్ పాకెట్. దీన్ని క్రాస్ పాకెట్లు అంటారు వీటిని. మనం ఇందాక కుట్టుకున్న మొక్క ఇక్కడ జాయిన్ చేయాలి. ప్యాంటు నేర్చుకోవాలి అని ఆసక్తి ఉన్నవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూడండి. ఒక్కొక్కటిగా ఈ ఎలా కుట్టాలో పెడతా ఉంటాను, చక్కగా నేర్చుకోండి. ఇది ఒక ఫ్రంట్కి మనం పాకెట్ తయారు చేసాం. ఈ విధంగా రెండో ఫ్రంట్కి కూడా ఇంకో పాకెట్ తయారు చేయాలి. ఓకే, ఇదిగో నేను డీటెయిల్స్ వస్తుంది. పాకెట్ లోపలికి ఎట్లా ఉంటుంది, పైకి ఎలా ఉంటుంది.